సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా ఒక ఇంపార్టెంట్ పదం గురించి మనం మాట్లాడుకుందాం. దాని పేరే సబ్జెక్ట్ ప్రొనౌన్స్. ఈ ప్రొనౌన్స్ అంటే తెలుగులో సర్వనామం అని పిలుస్తుంటాం. మనం సాధారణంగా ఇంగ్లీష్ పదంలో ఒక సెంటెన్స్ తీసుకున్నట్లయితే ముందుగా సబ్జెక్ట్ ఒకటి కనిపిస్తుంది, రెండవది ప్రెడికేట్ కనిపిస్తుంది. సబ్జెక్ట్ అంటే ఒక వ్యక్తి కానవచ్చు, ఒక వస్తువు గురించి మాట్లాడుతూ మనం సబ్జెక్ట్గా మాట్లాడుకుంటాం. ఇంకా మిగతా వెనకాలన్న భాగం అంతా కూడా ప్రెడికేట్గా గుర్తిస్తూ ఉంటారు అనమాట. సో ఈ సర్వనామం అంటే ఏంటంటే, ఉదాహరణకు ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడేటప్పుడు ఒక సెంటెన్స్లో ముందుగా ఆ వ్యక్తి ఎవరో అని మాట్లాడిన తర్వాత ఎవ్రీ టైము అతనికి సంబంధించి అతని ప్లేస్లో మనము సర్వనామాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. దీన్నే ప్రొనౌన్స్ అంటూ ఉంటాం. ఉదాహరణకు రాజు ఈజ్ ఏ గుడ్ బాయ్. సో రాజు చాలా మంచివాడు. ఇక్కడ రాజు అనేది మనకి సబ్జెక్ట్గా ఉంటుంది. మంచివాడు ఇదంతా కూడా మనకి ప్రెడికేట్లో ఉంటుంది. ఈ రాజు అనే ప్లేస్లో నెక్స్ట్ టైం సెంటెన్స్లో హీ అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. సో మగవాళ్ళకైతే హీ అని, ఆడవాళ్ళకైతే షీ అని ఉపయోగిస్తూ ఉంటాం. ఒకసారి డెఫినేషన్ చూద్దామండి. సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఈజ్ ఏ ప్రొనౌన్స్ దట్ రిప్రజెంట్ ద పర్సన్, థింగ్, ప్లేస్ ఎక్సెట్రా. సాధారణంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కామన్గా యూజ్ చేసేటువంటి ప్రొనౌన్సెస్ తీసుకున్నట్లయితే ఐ కానవచ్చు, వి, దే, హీ, షీ, ఇట్ అండ్ యూ. ఇవి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సర్వసాధారణంగా ఉపయోగించేటువంటి ప్రొనౌన్సెస్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనము ఈ ప్రొనౌన్స్ గురించి మరికొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.